ఓం నమ శివాయ. ప్లాస్టిక్ రీసైక్లింగ్ ప్రతిరోజు లేచిన దగ్గర నుంచి మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. యానిమల్స్ ఎంత స్ట్రగుల్ అవుతున్నాయి ప్లాస్టిక్స్ తిని, వాటి లైఫ్ సేవ్ చేయడానికని డాక్టర్స్ ఎంత స్ట్రగుల్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైం అవి డీకంపోజ్ అయ్యి వాటర్ లెవెల్లో మిక్స్ అయిపోయిన తర్వాత వచ్చింది, దాని నుంచి మనకి ఎంత డేంజర్ ఉంది ఫ్యూచర్లో అని. ఇవన్నీ ఎన్ని చెప్పినా కానీ మనం తీసుకుంటున్న స్టెప్స్ గురించి ఆలోచిస్తుంటే సిగ్గేస్తుంది. మన డైలీ దినచర్యలో వచ్చింది, మనం యూస్ చేసే ప్లాస్టిక్ అంతా కూడా సెగ్రిగేట్ చేసి మన మెయిట్స్కి ఇచ్చి పంపించి అమ్ముకో అని చెప్పని ఏదో 4 డబ్బులు వస్తాయి అని చెప్పి, అట్లా లేదు అంటే మనమే బయటికి వెళ్ళేటప్పుడు వచ్చింది చాలామంది వెండర్స్ ఉంటుంటారు, వాళ్ళ చేతికి అలా ఇచ్చేసిపోవటం ఎంతసేపు పడుతుందండి. ఇంకోటి ఏంటంటే మనం ఒక్కళ్ళని చేయగానే సరిపోయిందా, అందరూ చేయట్లేదు కదా అని అనుకుంటాం. మన ఒక్కళ్ళ చెత్త చాలండి మనం క్లియర్ చేసుకున్నామంటే అబ్బో చాలా చేసినట్టు. దయచేసి నేనేం చెప్తున్నానంటే, పొద్దున్నే లేచి సూర్య నమస్కారాలు చేయటం లేకపోతే భూమి పూజలు చేయటం కాదండి. మన నేచర్ని, మన భూమాతని కాపాడుకోవటం అనేది ఇటువంటి చిన్న చిన్న విషయాల్లోనే, అది కనీసపు ధర్మం మంది. ఇంకా చెప్పాలి అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా కొంచెం ఎడ్యుకేట్ చేసి ఈ ఒక్క విషయంలో వచ్చింది ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి కూడా స్టెప్ తీసుకోవడానికి స్టార్ట్ చేయండి దయచేసి.